మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. క్షమగలిగిన దేవుని పిల్లరా, మనందరం కూడా ఇలా సమాజముగా స్త్రీల కూడికగా కూడుకొని అనేక విషయాలు ప్రార్థన చేయడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన భాగ్యం బట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటూ, గత శనివారం నుంచి శనివారం వరకు కూడా మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, అలాగనే ఎంతమంది అయితే ఈ లైవ్ చూస్తున్నారో వారిని, వారి కుటుంబాలని కాపాడి చల్లగా చూసి మళ్ళీ ఆయన మాటలు ధ్యానించుకునే భాగ్యం మనకి ఇచ్చినందుకు నిజంగా దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ఇవాళ స్త్రీల కూడికలో ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా ఈ దినమన్నదండి కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోతుండగా వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం నీ మాటకు లోబడి బ్రతకడానికి శక్తిని మనం అడుగుతూనైనా ఇదిగో నా తండ్రి, నైనా ఎంతమంది అయితే ఈ మాటలు చూస్తున్నారో వారికి కూడా అట్టి భాగ్యం ఏమని అడుగుతున్నాయినా ఇదిగో తండ్రి, మాట్లాడుతున్న పరిశుద్ధ ఆత్మచేత నింపి మీ మాటలు మీరు మీ పిల్లలతో మాట్లాడి మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడనే సే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. జీవమగలిగిన దేవుని పిల్లారా, మహానుభావుడైన యేసుక్రీస్తు వారికి నిజంగా భూమి మీద ఒక తల్లి పాత్ర కావాలి. దేవుని పిల్లారా, నిజంగా ఆ తల్లి పాత్ర ఎలాంటిదంటే దేవుని పిల్లారా, అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా, అందరూ కూడా ఇది నిజమా అనే విధంగా, అందరూ దేశించేది అది ఏమండి, అందరూ అవమానపరిచే విధంగా నిజంగా దేవుడు ఒక తల్లి పాత్రలోకి మరి ఎవరిని తీసుకోవాలన్నాడు అనుకుంటే దేవుని పిల్లరా, మరియమ్మ గారిని ఎందుకు చేశారు? ఎందుకంటే దేవుని సంకల్పము, దేవుని ఆలోచన అనేది లేకుండా దేవుని పిల్లరా యోసేపునకు ముందే ప్రదానం చేయబడింది ఎవరు? మరియమ్మ గారు. దేవుని పిల్లరా, యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాతనే ఈ దేవదూత పరలోకం నుంచి ఎక్కడికి వచ్చిందంటే మరి అమ్మగారి దగ్గరికి రావటం జరిగింది. దేవుని పిల్లరా, ఎందుకు ప్రదానం చేయబడిన తర్వాత మరియమ్మ గారి దగ్గరికి వచ్చిందంటే దేవుని పిల్లరా, ఈ మరియమ్మ గారిని ఒక తల్లి పాత్రలు అంటే లోకరక్షకుడు యేసుక్రీస్తు భూమి మీదకి రావటానికి ఒక తల్లి పాత్రలో మరి ఎవరు పనికి వస్తారని భూమి మీద దేవుడు కూడా పరిశోధన చేసినప్పుడు దేవుని పిల్లలారా, మరియమ్మ గారు ఇదిగో యేసుక్రీస్తు వారిని పెంచే విషయంలో, కనే విషయంలో కూడా, అతన్ని చేర్చుకునే విషయంలో కూడా ఆమె చాలా పవిత్రంగా ఒక భక్తి జీవిత మార్గంలో ఉన్నది కనుక మరియమ్మ గారిని యేసుక్రీస్తు వారికి ఒక తల్లి పాత్రగా నియమించాలనుకుంటాడు దేవుని పిల్లలు. చాలామంది కూడా ఈ లోక సంబంధంగా చూసినప్పుడు లోక సంబంధమైన వాటి మనకు వద్దులే దేవుని పిల్లరా, ఒక తల్లి పాత్రగా ఆమెను నియమించాలని దేవుడు మరి ఏ బైబిల్లో ఏది కూడా 2-3 సాక్షులు అనేది లేకుండా దేవుని పిల్లరా ఏ మాత్రము కూడా ఒక మాట స్థిరపరచబడదు. అలాగనే మనం చూడగలిగితే యెషయా ప్రవక్త చెప్తాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటది, అతనికి యేసు అనే పేరు పెడతారు, ఇమ్మానుయేలు అనే పేరు పెడతారని చెప్పి దేవుని పిల్లలు ఈ మాటలని యెషయా గ్రంథంలో మనకు కనపడతాయి. యోసేపు గారి దగ్గరికి కూడా వెళ్ళి ఇదే మాట చెప్తాడు, ఇదిగో మరి ఎదుగో పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది కనుక ఆమెను చేర్చుకోమని చెప్తారు, అతనికి యేసు అని పేరు పెట్టమని చెప్తాడు దేవుని పిల్లరా. అలాగనే మరియ దగ్గర కూడా మరి దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చి దేవుని పిల్లరా ఏం చెప్తుందని మనం చూడగలిగితే ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనంలో చెప్పబడిన మాట మనం చూడగలిగితే దేవుని పిల్లరా, 6వ నెలలో గబ్రియేలు దూత గలిలయలో ఉన్న నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రదానము చేయబడిన పురుషునికి, అంటే యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. అంటే పరలోకమందున్న దేవుడంట ఆమె దగ్గరికి ఒక దూతను పంపించాడంట. ఒక వర్తమానం చెప్పి రావాలను మరియ దగ్గరికి వెళ్ళని చెప్పేసి దూతను పంపించాడంట. ఆ కన్యక పేరు ఏం పేరంటే మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా ఏమండి ఒక శుభవచనం చెబుతుంది. ఏమని? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూడంగానే ఒక శుభవచనం పలికింది, దయాప్రాప్తురాలా. దయా అంటే నువ్వు ఎలాంటి దానివంటే చాలా దయగలిగిన దానివి, దయాప్రాప్తురాలా. ఏది ఎంత కష్టమైన పనైనా స్వీకరించగలిగిన మనసు నీకుంది, ఎంత కష్టమైనదైనా తీసుకోగలిగిన మనసు నీకుంది కనుక అందుకని ఏంటంటే దయాప్రాప్తురాల నీకు శుభము, దయాప్రాప్తురాల నీకు శుభము,
ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పిందన్నమాట. ప్రభువు నీకు తోడై ఉండను అనగానే ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుంటగా ఆ దూత మరియ భయపడకము. ఏంటంటే మరియ భయపడకము, ఈ శుభవచనం ఏంటో నువ్వు ఆలోచించి తొందర పెడుతున్నావు కదా, ఒక దయగలిగిన హృదయము నీకుంది, ఈ శుభవచనం ఏంటని బహుగా తొందరపడుతున్నావు, నువ్వు తొందరపడమాకు అని చెప్పి భయపడక మరియ నీకు దేవుడు తోడై ఉన్నాడని చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నాడు మళ్ళా, దేవుని వలన నువ్వు కృప పొందిన దాని, అంటే భూమి మీద నిజంగా ఎవరికి లేని కృప ఈ తరములో దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ తరములో ఎంతోమంది ఉన్నారండి స్త్రీలు, ఎంతోమంది యూదా గోత్రంలో ప్రదానం చేయబడ్డ స్త్రీలు ఉన్నారు, ఎంతోమంది భూమి మీద ఉన్నారు దేవుని పిల్లరా. కానీ ఇక్కడ చెప్తున్నాడు దేవుని వలన కేవలం నువ్వు కృప పొందిన దానివి. కృప మరియ తల్లి మరియమ్మ గారికి ఏమొచ్చిందంట, దేవుని వలన కృప పొందిన దాని కృప పొందిందంట. ఇదిగో నీవు దేవుని వలన కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పబడింది దేవుని పిల్లలు. అంటే యోసేపునకు ఏ మాట అయితే చెప్పాడో ఈమెకు కూడా ఏం చెప్తుందంటే నువ్వు కుమారుని కని అతనికి యేసు అనే పేరు పెడతావు అని చెప్పాడు దేవుని పిల్లరా. ఎందుకు యోసేపు గారితో చెప్పబడ్డ మాట మరియమ్మ గారికి కూడా దేవదూత ఎందుకు చెప్తుందని మనం ఆలోచిస్తే దేవుని పిల్లరా, ఒకే మాట దేవుని పిల్లల సంఘంలో కూడా మీరు చూడండి, ఏదైనా ఒక ప్రమాదం రాబోయేటప్పుడు, ఒక సమస్య రాబోయేటప్పుడు ఇద్దరు ముగ్గురికి ఒకే దర్శనం కనపడటం, ఒకే దర్శనం వాళ్ళు చూడటం, ఒకే దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది దేవుని పిల్లరా. ఇద్దరు ముగ్గురికి సాక్ష్యం లేకుండా ఏ మాట కూడా బైబిల్లో స్థిరపరచబడదని రాయబడింది దేవుని పిల్లరా. యోసేపునకు ఏదైతే చెప్పిందో దేవదూత స్వప్నమందు యోసేపునకు ఏదైతే తెలియచేయబడిందో మరియమ్మ గారి దగ్గరికి వచ్చి కూడా అదే చెప్తున్నావు. ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావు, ఇదిగో నీ గర్భంలో ఒక బిడ్డ పుడతాడు, అతనికి యేసు అనే నామకరణ చేయాలని చెప్పేసి యోసేపుకి చెప్పిన మాట ఏమకు కూడా చెప్పబడింది. అదే కానీ ఈ మాట మరియమ్మ గారికి చెప్పలేదనుకో, నువ్వేంటి ఆ పేరు చెప్తున్నావు, నాకు ఇంకో పేరు పెట్టాలని ఆలోచన ఉందని మళ్ళా వాళ్ళిద్దరి మధ్యన ఏమైతే లోక సంబంధమైన గొడవలు వస్తాయని కనుక ఇదిగో అతనికి యేసు అని ఏం చేయాలంటే పేరు పెట్టు అని చెప్పి, ఆయన గొప్పవాడయ్యి నీ కుమారుడని నువ్వు అనుకుంటున్నావేమో, నీ కుమారుడని మీరు ఏమైనా ఆశపడతావేమో, నీ కుమారుడని నువ్వేమైనా పెంచుతావేమో అని చెప్పి ఏం చెప్తున్నాడు, ఆయన గొప్పవాడయ్యి సర్వోన్నతుని కుమారుడు అనబడును. అంటే దేవుని కుమారుడు అనబడతాడు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని అనబడతాడని చెప్పి ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదుకు సింహాసనము ఆయన ఇచ్చును. అంటే దేవుడైన ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు. అంటే ఇశ్రాయేలు వంశమును ఏలటానికి లోక రక్షకుడనే మహానుభావుడు భూమి మీదకి ఇదిగో ఒక రాజుగా వస్తున్నాడు మరియా అని చెప్పేసి నిజంగా ఈ మాట ఆమెకు చెప్పినప్పుడు దేవుని పిల్లారా, నిజంగా ఆమె కూడా ఈ మాట చెప్పి తన తల్లిదండ్రులకు చెప్పి దేవుని పిల్లారా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తే పరిస్థితి ఏమైందండి, నిజంగా తల్లిదండ్రులకి ఏ మాట త్వరపడి గబగబా వెళ్ళి చెప్పేసింది అనుకో, పరిస్థితి ఎలా ఉంటుందంటే అసలు పెళ్లి కాకమునిపే ఇదంతా నిజమంటే అని చెప్పేసి ఆ గర్భిణి పోవడానికి ఆ మందులాడు ఈ మందులాడు ఏదే ఆ రోజు నాటు వైద్యుగాలవుడు ఏదే చేసేవాళ్ళు దేవుని పిల్లరా. కానీ దేవుడు ఆమెకు చెప్పిన మాటలని తన హృదయంలో దాచిపెట్టుకొని లోకరక్షకుడు భూమి మీదకి రాబోతున్నాడు, ఆయన ఒక రాజ్యం ఉన్నదంట, ఆ రాజ్యం దావీదు వంశము రాజ్యం ఆయన పరిపాలన చేస్తాడని తన హృదయంలో దేవుని మాటకు లోబడి ఆమె బ్రతికింది కనుక, మరి అలాగనే యోసేపు గారు వచ్చి ఆమెను చేరదీశాడు కనుక దేవుని పిల్లారా ఇవాళ లోకరక్షకుడని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు దేవుని పిల్లారా. అంటే ఒక తల్లి పాత్రలో ఆమె ఎంత జాగ్రత్తగా దేవదూత తనకి చెప్పిన మాటలు తన హృదయంలో పదిలిపరుచుకొని నిజంగా యేసుక్రీస్తు వారిని చక్కగా దేవునికి నచ్చినట్టు చిన్నతనం నుంచి ఆమె నడిపించగలిగిన దేవుని పిల్లారా. నడిపిస్తుంది అనుకోని దేవుడు ఏం చేశాడంటే మరియమ్మ గారిని ఇది యేసుక్రీస్తు వారికి ఒక తల్లిగా దేవుడు నియమించాడు దేవుని పిల్లారా. మరి నియమించినప్పుడు ఆ తల్లి పాత్రకు న్యాయం చేసి యేసుక్రీస్తు వారిని మహానుభావుడు లోకరక్షకుడు భూమి మీదకి తీసుకొచ్చి
వారిద్దరు కలిసి యేసు అనే పేరు నామకరణ చేసి దేవుని పిల్లరా భూమి మీద నశించిపోతున్న మనందరి కొరకు నాయన మహానుభావుడైన యేసుక్రీస్తు వారిని కలువరి శిలువలో ఒక యాగముగా ఆయన సమర్పించగలిగాడు ఆ శరీరాన్ని. అంటే దేవుని పిల్లరా మరియమ్మ గారు తన గర్భంలో ఉండగానే మహానుభావుడైన యేసుక్రీస్తుని జాగ్రత్తగా దేవుని దయ వలన పెంచి భూమి మీదకు తీసుకురాగలిగింది. ఆ పాత్ర నిజంగా ఆమెకి ఇచ్చాడంటే మరియమ్మ గారు ఎలాంటిదంటే దయాప్రాప్తురాల. అంటే ఎంత కష్టమైన దానినైనా జాగ్రత్తగా తీసుకొని దేవుడి ఇష్టాన్ని చక్కగా నెరవేర్చి ఒక వ్యక్తిగా ఉంటుంది. అందుకనే స్త్రీలందరిలో నువ్వు కూడా ఎలాంటి ధన్యురాలు అనబడతావని చెప్పింది ఎలిజబెత్. ఎందుకు స్త్రీలందరిలో ధన్యురాలని ఎందుకు అనబడ్డంటే నీకు దేవుడిచ్చిన ఒక పనిని చక్కగా దాన్ని స్వీకరించి ఒక దయగలిగిన మనసుతో దాన్ని స్వీకరించి లోకరక్షకుడైన మహానుభావుని భూమి మీదకు తీసుకురాబోతున్నావు కనుక నువ్వు ఆ స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన దానివి, కృప పొందిన దానివని చెప్తున్నాడు దేవుని పిల్లారా. దేవుడు నీకు స్త్రీలుగా నీకు నాకు ఇచ్చిన పనిని కూడా మనం ఏం చేయాలంటే మరీ ఎలాగనే ఒక దయా హృదయం కలిగి ఆ మాటలు తీసుకొని దేవుడి ఇష్టాన్ని ఎలా నెరవేర్చిందో మన జీవితంలో కూడా ఆ మాటలు తీసుకొని మనము నెరవేర్చి మనము కూడా దేవుని వలన కృప పొందే వారిగా మన జీవితంలో మనం ముందునట్లు ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నయనని కృప కలిగిన నామానికి వందనాలయ్యా. యేసుక్రీస్తు అనే మహానుభావుడు భూమి మీదకి రావడానికి నాయన ఒక తల్లి పాత్ర కావాలనుకున్నప్పుడు తండ్రి మరియమ్మ గారిని దయగలిగిన హృదయం కలిగినదని చెప్పి ఆమెను ఎన్నుకొని నా తండ్రి చక్కగా నువ్విచ్చిన పనిని ఆమె బాధ్యతతో స్వీకరించి లోకరక్షకుడైన యేసయ్యని లోకానికి తీసుకొచ్చి తండ్రి మా కొరకు నా తండ్రి లోకంలోకి నిలబెట్టగలిగింది నాయన. నువ్వు మాకు ఇచ్చిన పనిని కూడా తండ్రి మేము సంపూర్తి చేసి పరలోకంలో నీ ఎదుట నా తండ్రి ఒక దయగలిగిన హృదయమో కలిగిన వారుగా కృప పొందిన వారుగా నీ ఎదుట నిలబడగలిగే భాగ్యం మాకేమని అడుగుతూ ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో తండ్రి వారిని వారి కుటుంబాలను మీరు బహుగా ఆశీర్వదించి వాళ్ళ అవసరాల అక్కర్లు తీర్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.